హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాసిని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా! మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ లైఫ్ విత్ సుహాసిని. ఈ నూతన సంవత్సరంలో మనందరం ఆరోగ్యంతో పాటు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మన పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఉగాది రోజున విశ్వాన్ని సృష్టించాడని చెప్తారు. అందుకే ఉగాది పండుగ రోజును విశ్వం యొక్క సృష్టికి మొదటి రోజు అని నమ్ముతారు. ఈ రోజు శుక్రవారం కాబట్టి బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేచి పూజ చేశానండి. అంతేకాకుండా మన వ్యూవర్స్ అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నానండి. బ్రహ్మ ముహూర్తంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉగాది రిలేటెడ్ గా చిన్న ముగ్గును వేస్తూ మీకు మరొకసారి ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. మన పురాణాల ప్రకారం ఏ పండగ రోజైనా బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేచి పనులు చేసుకోవాలని మన పండితులు మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదండి. అందుకే బ్రహ్మ ముహూర్తంలో ఇలా ఉగాది పండుగ శుభాకాంక్షలను ముగ్గు రూపంలో తెలియజేస్తున్నానండి. ఈ రోజు శుక్రవారం కాబట్టి తెల్లవారుజామున 4 గంటలకి నిద్రలేచానండి. బ్రహ్మ ముహూర్త సమయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన బ్రహ్మ ముహూర్త సమయంలో చేసే పనులు మనసుకి ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కలుగజేస్తాయని చెప్పవచ్చు. ఇప్పుడు వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో అంటే బ్రహ్మ ముహూర్త సమయంలో ఇంట్లో కంటే బయట చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ చల్లటి వాతావరణంలో బయట ముగ్గు వేస్తుంటే మనసుకి చాలా హాయిగా ఉంటుందని చెప్పవచ్చు. మనసుకు తృప్తిని హాయిని కలిగించే చల్లటి బ్రహ్మ ముహూర్త సమయంలో పనులను ఈజీగా ఇష్టంగా కష్టం అనుకోకుండా చేసుకోవడం వల్ల మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చండి. బ్రహ్మ ముహూర్త సమయంలో చేసే పూజలు వేసవి కాలం ప్రారంభమైనప్పుడైతే చాలా ఇంట్రెస్టింగ్ గా వాతావరణం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ టైంలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల డే టైంలో పనులు చేసుకోవడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ వేడికి పనులు చేయడం వల్ల మనం తొందరగా అలసిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేచి పనులు చేసుకుంటే మనకి తొందరగా అలసట అనిపించదు. అంతేకాకుండా చల్లటి బ్రహ్మ ముహూర్త సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో పనులు చేసుకోవడం వల్ల తొందరగా పని కంప్లీట్ అవ్వడమే కాకుండా దానివల్ల మనకి రోజులో ఎక్కువ టైం మిగులుతుందని చెప్పవచ్చు. ఆ మిగిలిన సమయాన్ని ఏదైనా ఉపయోగకరమైన పనులకు ఉపయోగించడం వల్ల మనం జీవితంలో అత్యున్నత శిఖరాలను చేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చండి. మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు కామెంట్ చేశారండి, అక్క నువ్వు ఎన్నింటికి పడుకుంటావు, మళ్ళీ మార్నింగ్ ఎన్నింటికి లేస్తావు అని కామెంట్ చేశారు. మేము ప్రతిరోజు అయితే కంపల్సరీ 10 గంటల లోపలే పడుకుంటామండి. డిన్నర్ 8:30 వరకు కంప్లీట్ చేస్తాం కాబట్టి 1 అవర్ గ్యాప్ తీసుకొని పడుకుంటామండి. ఏవైనా ఇంపార్టెంట్ పనులు ఉన్నప్పుడు మాత్రం లేట్ అవుతుందండి. అప్పుడు తప్పదు కాబట్టి మిగతా టైంలో నిద్రపోయి మేనేజ్ చేసుకుంటాను. ఇక బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం విషయానికి వస్తే తెల్లవారుజామున 4 గంటల నుండి 4:30 గంటల మధ్య నిద్రలేస్తానండి. నైట్ టైంలో క్లీనింగ్ పనంతా చేసుకుంటే తెల్లవారుజామున 5 గంటలకు లేస్తాను. బ్రహ్మ ముహూర్త సమయంలో చేసుకునే పనులను బట్టి ఎన్నింటికి లేవాలనేది టైంని ప్లాన్ చేసుకుంటానండి. నేను వీడియో తీయడం పని పెట్టుకున్నప్పుడు మాత్రం 4 గంటలకు కంపల్సరీ లేస్తానండి. బ్రహ్మ ముహూర్త సమయంలో పూజలు చేసేటప్పుడు వీడియో తీయకుండా నార్మల్గా పూజ చేసుకుంటే 5 గంటలకే నిద్రలేస్తానండి. ఏది ఏమైనా బ్రహ్మ ముహూర్త సమయంలో పూజలు చేయాలనుకునేవారు ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పూజలు చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇంట్లో పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని బ్రహ్మ ముహూర్త సమయంలో పూజలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాకైతే అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి బ్రహ్మ ముహూర్త సమయంలో పూజలు చేస్తున్నానండి. నేను బ్రహ్మ ముహూర్త సమయంలో పూజలు చేసే అదృష్టాన్ని, అనుకూల పరిస్థితులను, శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు నాకు ఇచ్చాడంటే ఈ విషయాన్ని నేను దైవ నిర్ణయంగా భావిస్తున్నాను. అంతేకాకుండా ఇది నా అభిప్రాయం మాత్రమే అని తెలియజేస్తున్నానండి.
మనం ఏ పనైనా కష్టం అనుకోకుండా ఇష్టంగా మన బాధ్యతగా చేస్తే తప్పకుండా ఆ పనిలో విజయం సాధిస్తామనేది నా నమ్మకం అండి. మన పురాణాల ప్రకారం బ్రహ్మ ముహూర్త సమయం అంటే 3:30 నుండి 6 గంటల మధ్య సూర్యోదయాన్ని బట్టి ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే కదండి. అలాంటి బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేచి పనులు చేసుకోవాలనుకునేవారు తమ ఆరోగ్యాన్ని, తమ ఇంట్లోని పరిస్థితులను, ముఖ్యంగా నిద్ర బ్యాలెన్స్ చేసుకోగలరా లేదా అని దృష్టిలో పెట్టుకుని బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవాలని నా అభిప్రాయాన్ని ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నానండి. ఇదంతా నెగెటివ్ కామెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా నా అభిప్రాయాన్ని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నానండి. బ్రహ్మ ముహూర్తం అనే మాట వినగానే దైవానుభూతి కలుగుతుంది. అలాంటి బ్రహ్మ ముహూర్తానికి అధిపతి బ్రహ్మదేవుడు కాబట్టి బ్రహ్మ ముహూర్తం అని పేరు వచ్చిందని మన పురాణాల ప్రకారం మన పండితులు చెప్తారు. బ్రహ్మ ముహూర్త సమయంలో చేసే పూజ దైవానుభూతి ఇవ్వడమే కాకుండా మనకి మానసిక స్థైర్యాన్ని, మనోబలాన్ని ఇస్తుంది అని గట్టిగా చెప్పవచ్చండి. మన యూట్యూబ్ ఛానల్లో బ్రహ్మ ముహూర్త పూజా వీడియోస్ కి మంచి రెస్పాన్స్ వస్తుందండి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మన వ్యూవర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అద్భుతమైనటువంటి ప్రశాంతమైన బ్రహ్మ ముహూర్త సమయంలో నేను పూజ చేసుకున్న విధానం వీడియోస్ ని చూస్తున్నందుకు ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నానండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నలుగురికి నచ్చి యూజ్ అయ్యే కంటెంట్ మాత్రమే చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకొని స్టార్ట్ చేశానండి. నేను చేసే ప్రతి వీడియో యూజ్ అయ్యే విధంగానే ఉండాలి. అంతేకాని వ్యూస్ కోసం ఏ రోజు ఎప్పుడు వీడియో చేసే పరిస్థితి తెచ్చుకోకూడదు, చెయ్యొద్దు అని ఆ భగవంతుని గట్టిగా సంకల్పం చేసుకుని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మన ఛానల్లో బ్రహ్మముహూర్త పూజా వీడియోస్ కి మిగతా వీడియోస్ కంటే మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఈ సందర్భంగా బ్రహ్మముహూర్త పూజా వీడియోస్ కి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలుపుతున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని, నేను మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు నచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. మన ఛానల్లో బ్రహ్మముహూర్త పూజా వీడియోస్ చాలా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైఫ్ ఈజ్ సుహాసిని యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. చూసారు కదండి, బ్రహ్మ ముహూర్త సమయంలో శుక్రవారం రోజు నేను పూజ చేసుకున్న విధానము మరియు బ్రహ్మ ముహూర్తం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకున్నాను. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి వేడుకుంటూ మీ లైఫ్ ఈజ్ సుహాసిని. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ధన్యవాదములు.